दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्ते नैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् దానికి మరొకసారి మనం తొందరపడి ఒక కోయిల ఏదో ముందే కూసినట్లుగా రేపు ఆదివారం కూర్చోవలసి ఉన్న శనివారమే కూయడానికి సిద్ధపడి కూర్చాం. అందరికీ బహుశా ఈ విషయం తెలియకపోయి ఉండొచ్చు కూడాను. అయినా అది రికార్డ్ చేసి యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి తర్వాత ఎవరైనా చూద్దాం అనుకుంటే వారికి అది ఇబ్బంది లేకుండా ఉండవచ్చు. మనం ఈరోజు జూన్ నెల 16వ తారీఖు శనివారం 2024 సంవత్సరం. మనం శ్రీమద్ వాల్మీకి మనకు అందించినటువంటి 24,000 శ్లోకాల రామాయణంలో ప్రస్తుతం యుద్ధకాండలో ఉన్నాం. సుమారు 66 శ్లోకాలని మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఏకోన సప్తతి తమస్సం 69వ సర్గలో ఒక 66 శ్లోకాలని మనం పూర్తి చేసుకున్నాం. సందర్భం మనందరికీ తెలిసిందే. కుంభకర్ణుడు మరణించాడు. రావణాసుడు విలాపంలో ఉన్నాడు. చాలా శోకంలో ఉన్నాడు. వెంటనే ఇలాగ విలపిస్తూ ఉన్నది విని త్రిశిరసుడు అనే ఆయన వచ్చి రావణాసుడికి హితం చెప్పాడు. ఇలా నువ్వు విలపించకూడదు, సమస్త లోకాల్ని జయించేటువంటి సత్తా ఉన్నవాడు నువ్వు, కాబట్టి నువ్వు నీ సుఖంగా ఉండు, నువ్వు నీ పనులు నువ్వన్నీ ఏం మానుకోకుండా మామూలుగా అంతఃపురంలోనే ఉండు, మేము వెళ్ళి నిర్గమిష్యామిహం రణే, నేను ఒక్కడిని వెళ్ళి యుద్ధంలో రామచంద్రమూర్తిని ఓడించి వచ్చేస్తాను. ఉద్ధరిష్యామి తే శత్రువున్న, నీ శత్రువులందరినీ నేను ఉద్ధరిస్తాను, పైకి లేపుతాను, పైకి లేకుండా పైదాకా తీసుకెళ్ళిపోతాను, అంటే వారందరినీ నేను సంహరిస్తాను. గరుడ పన్నగానివా, గరుత్మంతుడు పన్నగములను సంహరించినట్లు నేను సంహరించేస్తాను అనగానే, సరే మొత్తానికి అతనితో పాటు ఇంకా కొంతమంది కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా సమస్తమైనటువంటి శస్త్రాస్త్రములతో వచ్చారు. వాళ్ళందరూ కూడా యుద్ధ విశారదులే వచ్చారు. భాస్కరతుల్య దర్శనై, ఒక్కొక్కరు సాక్షాత్తు సూర్యునితో సమానమైన ప్రకాశం కలిగి ఉన్నారు. యుద్ధోన్మత్తులై ఉన్నారు. ఒకేసారి వెళ్ళాలి రామచంద్రమూర్తికి అని చెప్పి త్రిశిరసుడు, అతికాయుడు, దేవాంతకుడు, నరాంతకుడు, మహోదరుడు, మహాపార్శ్వుడు ఈ 6 యుద్ధ భూమిలోకి అడుగుపెట్టారు. తీవ్రమైనటువంటి యుద్ధం జరిగింది. వానరులకి రాక్షసులకి మధ్య చాలా ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. వాళ్ళందరూ ముద్గరములు, పరిహలు ఇలాంటి వాటితోటి అందిన వారిని అందినట్లుగా వానరులందరినీ సంహరిస్తూ ఉన్నారు. అలాగే వానరులు కూడా తమకు అందిన బండరాళ్ళని ఎత్తి వాటిని వాళ్ళ మీద పడేసి వాళ్ళు ప్రకరించి తెచ్చినటువంటి వృక్షములతోటి వాళ్ళని హింసించి సంహరిస్తూ ఉన్నారు. అంతా కకావికలం అయిపోయింది. అక్కడ యుద్ధభూమి అంతా కూడా ఎక్కడ చూసినా రక్తపు టేరులు పారుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా శరీర భాగములతోటి నిండిపోయి ఉన్నది. మృత దేహాలతోటి నిండిపోయి ఉంది యుద్ధభూమి అంతా. ఇది సమస్తమైనటువంటి రాక్షసులకి దానవులకు జరుగుతుంది. ఇక ఇప్పుడు విడివిడిగా వాళ్ళు ఒక్కొక్కరు వచ్చిన 6 ఏ రకంగా యుద్ధం చేశారు, ఏ రకంగా యుద్ధం చేశారు అంటే ఏ రకంగా మరణించారు అనేది చెప్పడం మహర్షి యొక్క ముఖ్యోద్దేశం. వాళ్ళు యుద్ధం చేయడం అది పెద్ద గొప్ప ఏమీ లేదు, వాళ్ళందరికీ మరణం తప్పదు అనేటువంటి విషయం కూడా మా అందరికీ తెలుసు.
కాబట్టి వాళ్ళందరూ ఏ రకంగా మరణించారో చెప్పబోతూ ఉన్నారు. మనం 66 శ్లోకంతో మొదలు పెట్టుకోవాలి. 69వ సర్గలో యుద్ధకాండలో ఈరోజు వాల్మీకి రామాయణంలో. తస్మిన్ ప్రవృత్తే తుములే విమర్దే ప్రహృష్యమాణేషు బలీముఖేషు నిపాత్యమానేషు చ రాక్షసేషు మహర్షయో దేవగణా వినేదుః. చాలా తుములమైనటువంటి దట్టమైనటువంటి యుద్ధం ఆ రకంగా జరుగుతూ ఉండగా వానరులందరూ కూడా చాలా సంతోషంతో కేరింతలతో జయజయధ్వానాలతో యుద్ధంలో పాల్గొంటూ ఉండగా రాక్షసులందరూ సంహరించబడుతూ ఉండగా మహర్షులు దేవర్షులు అందరూ కూడా వినేదు జయజయధ్వానాలు చేస్తూ ఉన్నారు ఆకాశం నుంచి. వాళ్ళందరూ గుంపూడి ఆకాశంలోంచి రామరావణ యుద్ధం చూడడం కోసం వచ్చిన వాళ్ళందరూ కిందకి చూసి రామరావణ యుద్ధాన్ని చూస్తూ ఉన్నారు వాళ్ళందరూ. తతోహయం మారుతతుల్య వేగం ఆరుహ్య శక్తిం నిశితాం ప్రగృహ్య నరాంతకో వానర సైన్యముగ్రం మహార్ణవం వీణ ఇవా వివేశ. ఇప్పుడు నరాంతకుడు వంతు. ముందుగా నరాంతకుడు హయం మారుతతుల్య వేగం, వాయుదేవునితో సమానమైనటువంటి వేగం కలిగినటువంటి ఒక అశ్వాన్ని ఎక్కాడు అతడు. ఆరుహ్య, దాని మీద ఎక్కి శక్తిం నిశితాం ప్రగృహ్య, మిక్కిలి వాడి అయినటువంటి శక్తి అనేటువంటి ఆయుధాన్ని ఒకదాన్ని చేతబూని నరాంతకో వానర సైన్యముగ్రం ఆవివేశ, ఆ ఉగ్రమైనటువంటి ఆ వానర సైన్యం మధ్యలోకి వచ్చేసాడు నరాంతకుడు. మిక్కిలి తీక్షణమైనటువంటి శక్తి అనేటువంటి ఆయుధంతో. ఎలాగా? మీన మీనః మహార్ణవం ఇవా, ఒక చేప సముద్రంలో పడితే ఎలా పడుతుందో, ఎలా వస్తుందో అలాగా. అంటే అతను ఒక చిన్న చేప పిల్లలా ఉన్నాడు. ఈ వానరసేన అంతా మహాసముద్రంలో ఉన్నది. ఆ మహాసముద్రంలో పడిన చేప పిల్లలాగా ఈ వానర సముద్రంలో ప్రవేశించాడు ఈ నరాంతకుడు. సవానరాన్ సప్తశతాని వీరః ప్రాసేన దీప్తేన వినిర్భిభేద ఏకః షడేనేంద్ర రిపుర్మహాత్మా జఘాన సైన్యం హరిపుంగవానా. తానొక్కడు ఉన్నాడు, చుట్టూ వానరసేన ఉన్నది. ఆ వానర సముద్రంలో తాను ఈదవలసి ఉన్నది. ఇప్పుడు ఒక చేప పిల్లలాగా సప్తశతాని, ఒక 700 వానరాలని గబగబగబ సంహరించాడు. ప్రాసేన దీప్తేన వినిర్విభేద, చాలా ప్రకాశంతో ఉన్నటువంటి క్షణకాలంలో అతడు ప్రకాశిస్తున్నటువంటి ప్రాస అనేటువంటి ఆయుధంతో 700 మంది వానరుల్ని సంహరించేశాడు. ఆ వానర శ్రేష్ఠుల యొక్క సైన్యాన్ని హరిపుంగవానాం సైన్యం జఘాన, ఆ హరిశ్రేష్ఠుల యొక్క సేనని సంహరిస్తూ వెళ్తున్నాడు. క్షణేన, చాలా స్వల్పకాలంలో. ఇంద్రరిపుర్ మహాత్మా, ఇంద్రుని శత్రువైనటువంటి ఆ నరాంతకుడు. వీళ్ళందరూ ఇంద్ర శత్రువులే ఒక రకంగా. దేవతలకు శత్రువు అంటే ఇంద్రుడు కూడా శత్రువులే, దేవతల రాజు కాబట్టి ఆయన. కాబట్టి ముఖ్యంగా కుంభకర్ణుడి విషయంలో ఇంద్ర రిపు అని చెప్పినప్పటికీ కూడా తక్కిన ఈ రావణాసుడు, అతని యొక్క సోదరులు వీళ్ళందరూ కూడా ఇంద్రుడి యొక్క శత్రువులుగానే వర్ణించడం జరుగుతుంది మనకి రామాయణంలో. ఇంద్ర రిపుర్ మహాత్మా, మహాత్మా, ఆత్మ అనేటువంటి పదానికి శరీరం అనే అర్థం కూడా ఉన్నది అని మనం చెప్తున్నాం. కాబట్టి మహాత్మా అంటే ఇతరులో జాతి పితలాగా ఎవరో పెద్దలాగా అనుకోవడానికి వీల్లేదు. మహాత్మా అనేటువంటి మాటకు అర్థం చాలా పెద్ద పృథు శరీరం కలిగినటువంటి వాడు, చాలా పెద్దదైనటువంటి దేహం కలిగినటువంటి వాడు. అతడు క్షణకాలంలో ఏకహ, ఒక్కడే, సప్తశతాని, 700 వానర వీరులని సంహరించాడు. దదృశుశ్చ మహాత్మానం అయపృష్ఠ ప్రతిష్ఠితం చరంతం హరి సైన్యేషు విద్యాధర మహర్షయః. మహాత్మానం హయపృష్ఠ ప్రతిష్ఠితం, ఒక గుర్రం యొక్క పృష్ఠభాగం మీద ఎక్కి యుద్ధం చేస్తూ ఉన్నటువంటి ఆ పెద్ద శరీరం కలిగినటువంటి హరిసైన్యేషు చరంతం, ఆ వానర సేనా మధ్యములో, వానర సేనల యొక్క మధ్యములో తిరుగుతూ ఉన్నటువంటి వాడిని విద్యాధర మహర్షయ దదృశు, ఆకాశంలోంచి విద్యాధరుడు మహర్షులు వీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. సతస్య దదృశే మార్గో మాంసశోణిత కర్దమః పతితైః పర్వతాకారైః వానరైః అభిసంవృతః. అతడు ఎలాగ చరిస్తూ ఉన్నాడంటే ఆ వానర సేనా సముద్ర మధ్యంలో
ఆ మార్గం అంతా కూడా మాంసముతోటి రక్తముతోటి నిండిపోయి ఉన్నదట. దానిలో అడుగులు వేసుకుంటూ వాటందరినీ దాటుకుంటూ ఆ శరీరాలను దాటుకుంటూ వెళుతూ ఉన్నాడు. మాంస రక్తముల చేత ఆ మాంస రక్తములనే బురద ఉంది అక్కడ. అలా నేల మీద పడినటువంటి పర్వతాకారంలో ఉన్నటువంటి వానర దేహాల సమూహం ఉన్నది. అనేక మంది వానర వీరులందరూ గుంపలు గుంపలుగా పడిపోయి ఉన్నారు. వారి మృతదేహాలన్నీ. వాటి మీద అతడు సంచరిస్తూ ఉన్నాడు. చేస్తూ మార్గః దదృశే. అక్కడ అలాగా తన మార్గాన్ని వెతుక్కుంటూ వాళ్ళ మధ్యలోంచి వెళుతూ ఉన్నటువంటి ఆ నరాంతకుడు చూడబడ్డాడు. పైనున్నటువంటి మహర్షులు, ఆ విద్యాధరులు వీరందరి చేత. యావద్ విక్రమితుం బుద్ధిం చక్రుః ప్లవగ పుంగవాః తావదేతానతిక్రమ్య నిర్విభేద నరాంతకః. వానరులు కూడా తక్కువ వారేం కాదు. ఎలాగోలా ఈతగాడిని పట్టుకోవాలి, సంహరించాలి అనేటువంటి ప్రయత్నంతో నానా రకాలైనటువంటి వ్యూహాలు పన్నుతూ అతని మీదకి వస్తూ ఉన్నారు. కానీ ఆ ప్లవగ పుంగవాహ విక్రమితం యావత్, వాళ్ళందరూ కూడా పరాక్రమించే లోపునే బుద్ధిం చక్రుహు, పరాక్రమించాలి, ఇతన్ని గెలవాలి, ఇతన్ని ఎలాగైనా పట్టుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉండే అంతలోనే తావదేవ ఏతానతిక్రమ్య నరాంతకః నిర్విభేద, ఈ లోపునే వాళ్ళందరినీ అతిక్రమించి వాళ్ళందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు నరాంతకుడు. దదాహ హరి సైన్యాన్ని, దదాహ దహించేశాడు, అంటే సంహరించాడు ఆ హరి సైన్యాన్ని. హరి అనేటువంటి మాటకు వానరము అని అర్థం ఉందని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అనేక అర్థాలు ఉన్నాయి హరి అనేటువంటి మాట. విష్ణుమూర్తి అని అర్థం, ఇంద్రుడు అని అర్థం, కప్ప అని అర్థం, అలాగా కోతి అని అర్థం, ఆ, వానరము అని అర్థం, ఇంకా రకరకాల అర్థాలు ఉన్నాయి. ఆ, గుర్రము అని అర్థం, ఆకుపచ్చని రంగు అని అర్థం. సరే, మొత్తానికి దదాహ హరి సైన్యాని వనాని విభావసు. భావసు, అగ్నిహోత్రుడు దా వనాలన్నిటి దహించేసినట్లుగా, కార్చిచ్చు వలె వ్యాపించినట్టుగా వనములలో ఇతడు హరి సైన్యాలన్నింటినీ కూడా సంహరిస్తూ ఉన్నాడు. యావదుత్పాటయామాసు వృక్షాన్ శైలాన్ వనౌకసః తావత్ ప్రాపహతాః సేతు వజ్రకృతా ఇవాచలాః. వాడి చేతిలో ఆయుధం విరీక్షమైనటువంటిది పెట్టుకునే వచ్చాడు వాడు. కానీ పాపం ఈ వానరులందరికీ అలా కాదు. వాడు వెళ్ళాలి, ఒక చెట్టుని పెకలించాలి, తేవాలి, మళ్ళీ వెళ్ళాలి, ఆ చెట్టు కనుక విరిగిపోతే ఇంకో చెట్టుని పెకలించి తేవాలి. ఒక ఇంటరప్షన్ వచ్చిందండి మధ్యలో, కారణం తెలియదు కానీ ఒకసారి డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ ఇవ్వాలి. సో దానికి ఆ రకంగా ఆ, అతడు ఆ వజ్రాయుధంతో పర్వతాలని కొట్టినట్లుగా ఈ వానరులందరినీ కూడా ఆ సంహరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ రకంగా చూస్తూ ఉన్నాడు. జ్వలంతం ప్రాసముద్యమ్య సంగ్రామాంతే నరాంతకః దిక్షు సర్వాసు బలవాన్ విచచార నరాంతకః ప్రమృదన్ సర్వతో యుద్ధే ప్రావృత్కాలే యథానిలః. ఈ నరాంతకుడు
శత్రువులందరినీ ఎంత వేగంగా సంహరిస్తూ ఉన్నాడు అంటే జ్వలన్ అతగాడు జ్వలంతం ఆ మండుతూ ఉన్నటువంటి ఆ అగ్ని శిఖరాన్ని వెదజల్లుతూ ఉన్నటువంటి ఏ రకంగా ఆ వాయువు మేఘాలన్నిటిలోకి దూరి తోసుకుంటూ వాటిని వెళ్ళిపోతుందో అంత వేగంగా ఇతడు ఉచచార అటు ఇటు కూడా యుద్ధంలో ముందుకు వెళుతూ ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు ఈ నరాంతకుడు. బ్రహ్మరుద్రులను సర్వత కనపడిన వాడిని కనపడినట్లుగా ముద్ద ముద్ద చేసేస్తూ సంహరించేస్తూ కదులుతూ ఉన్నాడు. ప్రావృట్ కాలే యథా అనిలహ, వర్షకాలంలోని మహావేగంగా వీచేటువంటి వాయువులాగా. నసేకుర్భాషితుం వీరాః నస్థాతుం స్పందితుం కుతః ఉత్పతంతం స్థితం యాంతం సర్వాన్ వివ్యాధ వీర్యవాన్. వీరులైనటువంటి ఆ వానరులు నసేకుః భాషితుం, నోరెత్తి మాట్లాడడానికి అవకాశం లేకపోయింది. ఆ వాళ్ళు మాట్లాడలేకపోయారు, మాట్లాడడానికి సమర్థులు కాలేకపోయారు. స్థాతుం నసేకుః, వాడు ఎదురుగుండా నిలబడడానికి సమర్థులు కాలేకపోతున్నారు. స్పందితుం నసేకుః, ఇంకా వాడికి స్పందించి ప్రతీకార చర్య తీసుకోవాలి అనేటువంటి దానికి కూడా అవకాశం లేకుండా ఆ పరాక్రమంతుడైనటువంటి ఆ నరాంతకుడు పతంతం, పైకి ఎగురుతున్నటువంటి వానరులని, స్థితం నేల మీద ఉన్నటువంటి వానరులని, యాంతం పరిగెట్టి పారిపోతూ ఉన్నటువంటి దూరంగా వెళ్ళిపోతున్నటువంటి వారి వానరుల్ని, సర్వాన్ వివ్యాధ అందరినీ అందినట్టుగా కొడుతూ ఉన్నాడు. అంటే ఏ రకంగా కూడా అతడి నుంచి తప్పించుకోలేకపోతూ ఉన్నారు ఈ వానర సేన మొత్తము కూడా. ఏకేనానంత కల్పేన ప్రాసేనాదిత్య తేజసా భగ్నాని హరి సైన్యాని నిపేతు ధరణి తలే. చాలా దారుణమైనటువంటి వానర సంహారం జరిగినటువంటి ఘట్టం ఈ నరాంతకుడితో యుద్ధం. అతగాడు ఏకేన అనంత కల్పేన ప్రాసేన, అసంఖ్యాకమైనటువంటి నరాంతకులు వచ్చేసారా యుద్ధంలోకి, ఒక్కడా ఎక్కువ మంది వచ్చారా తెలియటంలా. అంటే ఒక్కడే వచ్చినప్పటికీ కూడా అసంఖ్యాకమైనటువంటి రూపాల్లో యుద్ధం చేస్తున్నాడా అంటే ఎక్కడ చూసినా వాడే కనపడుతున్నాడు. ఎవరిని ఎటు పరిగెడుతున్న వాళ్ళని, ఎగురుతున్న వాళ్ళని, నిలబడిన వాళ్ళని కూడా అతడే సంహరిస్తూ ఉన్నాడు. కాబట్టి అనేక రూపాలలో అనేక లక్షల మంది నరాంతకులు వచ్చేసారా యుద్ధంలోకి అన్నట్లుగా వాడొక్కడే పాపే వాదిత్య తేజస, సూర్యుని వంటి తేజస్సుని తోటి ప్రాసేన, ఆ ప్రాస అనేటువంటి ఆయుధంతో హరి సైన్యాన్ని భగ్నాని ధరణి తలే నిపేతు, కొట్టబడినట్టు తన దెబ్బతిన్నటువంటి ఆ హరి సైన్యములన్నీ కూడా ఆ నేల మీద పడుతూ ఉన్నాయి, నేల రాలిపోతూ ఉన్నాయి. ఆ వానర సేన అంతా కూడా ఆ రకంగా జరుగుతూ ఉన్నది. పతతాం హరివీరాణాం రూపాని ప్రచకాశిరే వజ్రభిన్నాగ్రకూటానాం శైలానాం పతతామివ. వీళ్ళందరూ ఎలా ఉన్నారు? పతతాం హరివీరాణాం రూపాణి ప్రచకాశిరే, అలా నేల మీద రాలుతున్నటువంటి ఈ వానర వీరుల యొక్క దేహాలు, వాళ్ళ రూపములన్నీ కూడా వజ్రంతో కొట్టబడినటువంటి శిఖరములు నేల మీద పడుతూ ఉంటే ఎలా ఉన్నవో, శైలానాం ప్రచకాసరే, శైలముల వలె ప్రకాశిస్తున్నారు. శైలము అనేటువంటి మాటకి శిలానాం సమూహ శైల, శిలల యొక్క సమూహానికి శైలము అని పేరు. అంటే పర్వతము. నేల మీద పడుతున్నటువంటి పర్వతాల్లో ఒక్కొక్కరు నేల కూరుతూ ఉన్నారు. ఆ
పెద్ద శరీరాలు ఉన్నటువంటి ఒక్కొక్కరు ఏనుగంతా ఒక్కొక్కరు మేఘమా అంతా ఉన్నటువంటి వానరులందరూ కూడా నేల మీద పడిపోతూ ఉన్నారు. వజ్ర నిష్పేష సదృశం నిపాతనం నసేకుః వానరాః సూడుం తే వినేదుః మహాస్వనం. ఈ నరాంతకుడి దెబ్బకి వానర సేన ఆగలేకపోతూ ఉన్నది. అతడు తన ప్రాసతోటి యుద్ధం చేస్తూ ఉంటే, తన శక్తి ఆయుధంతో యుద్ధం చేస్తూ ఉంటే, వారు అది దెబ్బ తగిలినప్పుడల్లా కూడా హాహాకారాలు చేస్తూ ఇంకా భరించలేనటువంటి నొప్పితోటి వానరులందరూ కూడా హాహాకారాలు చేస్తూ గగ్గోలు పెడుతూ ఉన్నారు. ఏతు పూర్వం మహాత్మానః కుంభకర్ణేన పాతితాః తే స్వస్థాః వానర శ్రేష్ఠాః సుగ్రీవముపతస్థిరే. ఈ లోపుని ఎవరికి కుంభకర్ణుడి చేతిలో దెబ్బలు తిన్నటువంటి అనేక వానరులు నెమ్మదిగా లేచి దులుపుకొని కాస్త తేరుకున్నటువంటి వారై ఆ సుగ్రీవుడి రక్షణ కోసం సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళారు. యుద్ధంలో జరుగుతున్న వ్యవహారం అంతా అతనికి చెప్పడం కోసం. సుగ్రీవుడు కొంచెం దూరంలో ఉండి ఉంటాడు. ఈ వానరులందరూ నరాంతకుడి చేత దెబ్బలు తిన్నవాళ్ళు, అంతకుముందు కుంభకర్ణుడి చేత దెబ్బ తిన్నవాడు, వీళ్ళందరూ రక్షణ కోసం సుగ్రీవుడి దగ్గరికి పరిగెట్టారు. ప్రేక్షమాణః స సుగ్రీవో దదృశే హరివాహినీ నరాంతక భయత్రస్తాం విద్రవంతీం ఇతస్తతః. ఆశ్చర్యపోయాడు. ఒకసారి అటుపక్క చూడగానే సుగ్రీవుడు ఈ నరాంతకుడి దెబ్బకి అన్ని వైపులా పారిపోతూ ఉన్నటువంటి వానరసేనని, భయంతోటి బాధతోటి అరుచుతూ పారిపోతున్నటువంటి వానరసేనని సుగ్రీవుడు చూశాడు. అలా చూసరికి అంటే నరాంతకుడి భయం చేత పారిపోతూ ఉన్నటువంటి ఈ వానరసేన మొత్తాన్ని కూడా గమనించాడు సుగ్రీవుడు. విద్రుతాం వాహినీం దృష్ట్వా సదదర్శనరాంతకం. వానరసేన అంతా ఎవరి నుంచి దూరంగా పారిపోతుందో అని చెప్పి అటుపక్క చూస్తే అక్కడ నరాంతకుడు కనిపించాడు. ఈ వాహిని సేన ఎట్నుంచి ఎటు పరిగెడుతుందో చూస్తే అర్థమవుతుంది. ఎక్కడి నుంచి బయలుదేరారో వాళ్ళు అక్కడ ఈ నరాంతకుడు అనేటువంటి వాడు ఈ శక్తి ఆయుధాన్ని పట్టుకుని వారందరినీ సంహరిస్తూ ఉండడం గమనించాడు సుగ్రీవుడు. అతని భయం వల్ల వీరందరూ పారిపోతున్నారు అని చెప్పి అలా పారిపోతున్నటువంటి వానర సేనను చూశాడు సుగ్రీవుడు. గృహీత ప్రాసమాయాంతం భయపృష్ఠ ప్రతిష్ఠితం. ఆ పారిపోతున్నటువంటి వానర సేనను చూస్తున్నటువంటి సుగ్రీవుడికి ప్రాస అనేటువంటి ఆయుధాన్ని పట్టుకుని ఒక అద్భుతమైనటువంటి అశ్వాన్ని అధిరోహించి అందరినీ సంహరిస్తూ చక్రతుల్య పరాక్రమం భయపృష్ఠ ప్రతిష్ఠితం. ఆ అశ్వం మీద ఉన్నటువంటి సాక్షాత్తు దేవేంద్రుడితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ఆ నరాంతకుడు కనిపించాడు. విగృతాం వాహినీం దృష్ట్వా సదదర్శనరాంతకం గృహీత ప్రాసం ఆయాంతం అయపృష్టం ప్రతిష్ఠితం. తన వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి ఆ నరాంతకుడిని చూశాడు సుగ్రీవుడు. దృష్టోవాచ మహాతేజాః సుగ్రీవో వనరాధిపః కుమారమంగదం వీరం చక్రతుల్య పరాక్రమం. ఇంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి అంగదుడి కేసు చూశాడు ఒక్కసారి సుగ్రీవుడు. అతడికి ఇంద్రుడితో సమానమైన పరాక్రమం ఎలా వచ్చింది? అతడి తండ్రి వాలి ఇంద్రుడి యొక్క కుమారుడు, అంటే తాతగారి యొక్క పోలికలు ఉంటాయి మనవుడికి. కాబట్టి ఇంద్రుడితో సమానమైన పోలిక అంగదుడికి వచ్చింది అంటే అతడు ఇంద్రుడికి మనవుడి వరుస అవుతాడు. కాబట్టి అతని పౌత్రుడు కింద లెక్క. కాబట్టి అటువంటి చక్రతుల్య పరాక్రమం కలిగినటువంటి కుమారం అంగదం వీరం, వీరుడైనటువంటి కుమారుడైనటువంటి అంగదుడికి చూసి మహాతేజాః సుగ్రీవః వానరాధిపః, మహాతేజస్సుతో ఉన్నటువంటి వానర సేనా నాయకుడైనటువంటి సుగ్రీవుడు ఆ వీరుడైనటువంటి ఇంద్రుడితో సమానమైన పరాక్రమం కలిగినటువంటి అంగదుడితోటి మాట్లాడుతూ ఉన్నాడు. గచ్చా అంగదా వెళ్ళు, ఎదురుగుండా వస్తున్నవాడు నరాంతకుడు, నువ్వు గచ్చా బయలుదేరి వెళ్ళు. ఏనం రాక్షసం వీరం యోసౌ తురగమాస్థితః భక్షయంతం పరబలం క్షిప్రం ప్రాణైః వియోజయ. నువ్వు ఎదురుగుండా కనపడుతున్నటువంటి మహావీరుడైనటువంటి వర్షం మీద వస్తూ యుద్ధం చేస్తున్నటువంటి మన వానరులందరినీ కూడా భక్షిస్తూ ఉన్నటువంటి ఆ అతడిని క్షిప్రం ప్రాణైః వియోజయ,
అతడి శరీరం నుంచి అతని ప్రాణాలు వేరు చేసేయి. పెద్ద కష్టపడక్కర్లేదు. అతని శరీరం నుంచి ప్రాణాలు పక్కకి తీసేసేయి, అంటే సంహరించేసేయి, అతన్ని వెంటనే చంపివేయి అని చెప్పాడు సుగ్రీవుడు అంగదుడితో. సభర్తుర్వచనం శ్రుత్వా నిష్పపాతాంగదస్తదా అనీకాన్ మేఘ సంకాశాత్ అంశుమాన్ ఇవ వీర్యవాన్. సభర్తుర్వచనం శ్రుత్వా, తన భర్త అయినటువంటి, తన ప్రభు అయినటువంటి ఆ సుగ్రీవుని యొక్క మాటను విన్నటువంటి అంగదుడు ఆ మేఘ సంకాశాతనీకాత్ అంశుమానివ నిష్పపాత, మేఘముల మధ్యలోంచి సూర్యుడు ఉదయిస్తే ఎలా ఉంటుందో అలాగే వానరసేన మధ్యం నుంచి ఒక్కసారి పైకి లేచాడు అంగదుడు. మహా తేజస్సుతోటి వానరసేన మధ్యం నుంచి పైకి లేచాడు అంగదుడు ఆ నరాంతకుడిని ఎదుర్కొన్నాడు. శైల సంఘాత సంకాశో హరీణాం ఉత్తమోంగదః రరాజ అంగద సన్నద్ధః సధాతురివ పర్వతః. మహర్షి ఇంకా సంతృప్తి కలగలేదు అంగదుడి వర్ణన. మేఘాల మధ్యలో చేసిన సూర్యుడిలాగా వానర సేన అనేటువంటి మేఘాల మధ్యలోంచి అంగదుడు అనే సూర్యుడు పైకి లేచాడు అని చెప్పినప్పటికీ ఇంకా సరిపోలేదు. శైల సంఘాత సంకాశ, అనేకమైనటువంటి పర్వతముల యొక్క సమూహం ఎంత ఉంటుందో అంత ఉన్నాడట అంగదుడు. హరీణాం ఉత్తమ అంగద, వానరోత్తముడైనటువంటి ఆ అంగదుడు రాజ ప్రకాశిస్తూ ఉన్నాడు. అంగద సన్నద్ధ, అంగదములు ధరించి ఉన్నాడు. అతని పేరు అంగదుడు, అతడు అంగదాలు ధరించి ఉన్నాడు. అంగదములు అంటే భుజకీర్తులు అర్థం, భుజాలకు పెట్టుకునేటువంటి ఆభరణాలకి అంగదములు అని పేరు. కాబట్టి అంగదములు ధరించినటువంటి అంగదుడు సధాతురివ పర్వత, అనేకమైనటువంటి ధాతువులు ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఒక పర్వతం ఎలా ఉంటుందో ఆ రకంగా ప్రకాశిస్తూ ఆ పైకి లేచాడు అంగదుడు ఆ నరాంతకుడిని ఎదుర్కోవడానికి. నిరాయుధ, చేతిలో ఏమైనా ఆయుధం ఉందా అంగదుడికి? ఒక్క ఆయుధం లేదు. నిరాయుధ, ఏ ఆయుధంలో లేకుండా. మహాతేజాహ, చాలా గొప్ప తేజస్సు మాత్రం ఉంది. కేవలం నఖదం శ్రవాన్, కేవలము దంతములు గోళ్ళు ఇవే ఆయుధములు. ఈ రెండు మాత్రమే ఆయుధములుగా కలవాడై నరాంతకమభిక్రమ్య, ఆ నరాంతకుడు దగ్గరికి వచ్చాడు. వాలిపుత్రో అబ్రవీద్వచ, అంగదుడు వాలిపుత్రుడైనటువంటి అంగదుడు నరాంతకుడితోటి మాట్లాడుతూ ఉన్నాడు. విరాయుధో మహాతేజా కేవలం నఖదం శ్రవాన్ నరాంతకమభిక్రమ్య వాలిపుత్ర అబ్రవీద్వచ. తిష్ట, ఏమయ్యా ఏంటి గుర్రమే కలా పారిపోతున్నావు ఏంటి అటు ఇటు, ఆగు అన్నాడు వెంటనే అంగదుడు నరాంతకుడిని చూసి. తిష్ట కిం ప్రాకృతైః ఏభిః హరిభిః త్వం కరిష్యసి, ఈ సామాన్యమైనటువంటి ప్రాకృతమైనటువంటి వానరముతోటి పెద్ద యుద్ధం చేసేసి మనగాడు అనుకుంటున్నారు. ఊరికి అందరినీ కనపడినట్టు సంహరిస్తూ ఉన్నారు. అస్మిన్ వజ్ర సమస్పర్శం ప్రాసం క్షిపమమోరసి, నీకు దమ్ము ఉంటే నువ్వు మునగాడవైతే నీ చేతిలో అలాగా మంటలు కక్కుతున్నటువంటి ఆ ప్రాసన ఆయుధాన్ని నా వక్షస్థలం మీద కొట్టు చూస్తాం అని చెప్పి బోర విడుచుకుని నిలబడ్డాడు అంగదుడు నరాంతకుడు ఎదురుగా. నువ్వు నన్ను కొట్టు ముందు, ఆ తర్వాత నేను చెప్తాను నీ సంగతి. ఎంత గట్టిగా కొట్టగలవో, ఎంత ప్రయత్నం చేయగలవో చెయ్యి. నీ ప్రాస ఆయుధం యొక్క వాడితనం బాగా నిశ్చితమైనటువంటిది అని చెప్పారు ఇద్దరు. అది ఎంత వాడిగా ఉందో నేను ఒక్కసారి చిన్న పరీక్ష చేస్తాను అని చెప్పి బోర విడిచి ఆ నరాంతకుడు ఎదురుగా నిలబడ్డాడు అంగదుడు. తిష్ట కిం ప్రాకృతైః ఏభిః త్వం కరిష్యసి అస్మిన్ వజ్ర సమస్పర్శం ప్రాసం క్షిప మమ ఉరసి, వజ్రాయుధంతో సమానమైనటువంటి ప్రాసాయుధం నీ చేతిలో ఉంది కదా, ఇది దాంతో నా వక్షస్థలం మీద ఒక దెబ్బ కొట్టుకుందాం. అంగదస్య వచక్రు శ్రుత్వా ప్రచుక్రోధ నరాంతకః సందస్య దశనైః ఓష్టం నిస్వస్య భుజంగవత్ అభిగమ్య అంగదం క్రుద్ధో వాలిపుత్రం నరాంతకః. అంగదుడు చెప్పినటువంటి ఈ మాటను విన్నాడు నరాంతకుడు. ప్రచుక్రోధ, చుక్రోధ అంటే కోపించాడు. ప్రచుక్రోధ, చాలా ప్రకృష్టమైనటువంటి గొప్పదైనటువంటి మిక్కిలి కోపాన్ని పొంది సందస్య దశనైః ఓష్టం, పళ్ళు పటపటలాడించారంటారు చూడండి, అలా పళ్ళు బిగించాడు. ఆ పెదాలతోటి దంతాలతోటి ఆ పెదాలని, పళ్ళతోటి ఆ పదాలని గట్టిగా కొరుక్కున్నాడు. నిస్వస్య భుజంగవతు, పాములాగా బుసలు కొట్టాడు.
అభిగమ్య అంగదం క్రుద్ధ వాలిపుత్రం నరాంతక. నరాంతకుడు వాలిపుత్రుడైనటువంటి అంగదుడి దగ్గరికి అభిగమ్య వచ్చాడు, ఎదురుగా వచ్చాడు. సప్రాసమావిధ్య తదాంగదాయ సముజ్వలంతం సహసోత్వసజ్జ సవాలిపుత్రో రసి వజ్రకల్పే బభూవ భగ్నో నెపతచ్చ భూమౌ. అంగదుని యొక్క గొప్పదనాన్ని చెప్పేటువంటి పరమాద్భుతమైనటువంటి శ్లోకం. ఇన్ని వందల మంది వానరులు చెప్పినటువంటి ఆ ప్రాసాయుధాన్ని సప్రాసమావిధ్య తదంగదాయ, దాన్ని ఆవిధ్య సమావిధ్య గట్టిగా పట్టుకున్నాడు. ఆ ప్రాస అనేటువంటి ఆయుధాన్ని నరాంతకుడు గట్టిగా గ్రహించి పట్టుకుని సముజ్వలంతం మంటలు కక్కుతూ ఉన్నటువంటి అగ్నిజ్వాలలు వదిలేటువంటి ఆయుధాన్ని సహసా ఉత్ససర్జ చాలా మిక్కిరి వేగంగా విడిచిపెట్టాడు అంగదుడి యొక్క వక్షస్థలం మీదకి ఆయుధాన్ని నరాంతకుడు. సహ వజ్రకల్పే వాలిపుత్రో రసి భగ్న బభువౌ నెపతచ్చ. అది అంగదుడి యొక్క వక్షస్థలానికి తగలగానే రెండు ముక్కలు అయిపోయి ఆ ఆయుధం కాస్త. ఆయనకేమీ దెబ్బ తగలలేదు సరికదా, ఆ వజ్రం వలె మిక్కిరి గట్టిగా ఉన్నటువంటి ఆ వక్షస్థలం యొక్క ఆ రెసిస్టెన్స్ కి నిలవలేకపోయింది ఆ అంతవాడి అనేటువంటి ప్రాసాయుధంతో. అది వక్షస్థలానికి తగలడంతో రెండు ముక్కలైపోయి నేల మీద పడిపోయింది. సంప్రాసమాలోక్య తదా విభగ్నం సుపర్ణ కృత్తో రగవీర కల్పం తలం సముద్యమ్య సవాలి పుత్ర తురంగమప్యాభిజగానమూర్ధ్ని. చూశాడు అంగదుడు, ఓ ఇంతేనా నీ బలం అన్నాడు. మహా ఏదో ప్రాస పెట్టి ఇంతమంది వందల కొద్ది వానరులందరినీ సంహరిస్తూ ఉన్నావు కదా, నీ ప్రాసతోటి నన్ను కొట్టవయా, ఒకసారి దాని బలం పరీక్షిద్దామంటే అది కాస్త విరిగిపోయింది, కానీ నా వక్షస్థలానికి ఏమాత్రము కూడా దెబ్బ తగిలి చూసావా అని చెప్పి ఆ విరిగిపోయిన ప్రాసంకేసి చూసి సుపర్ణకృత్తో రగవీర్యకల్పం, గరుత్మంతుని చేత పట్టుకోబడినటువంటి సర్పం ఒక్కసారి లేచి మళ్ళీ ఎలా ముసలు కొడుతుందో అలాగా నిష్ఫలమైపోయినటువంటి తన పరాక్రమం అంతా నిష్ఫలమైపోయింది. గరుత్మంతుని పట్టుకుంటే పాము ఉండదు, గిలగిలా కొట్టుకుంటుంది, దాన్ని కాటేయడానికి ప్రయత్నిస్తుంది, దెబ్బలాడదాం అనుకుంటుంది, అయినప్పటికీ కాసేపటికి అది నేలవాలిపోతుంది. ఆ గరుత్మంతుని యొక్క పట్టు అటువంటిది. కాబట్టి గరుత్మంతుడి లాంటి అంగదుడి మీదకి చిన్న పాము లాంటి నరాంతకుడు ఏం ఆగుతాడు? అలా పరాక్రమం అంతా పోయినటువంటి ఆ ఆ నరాంతకుడిని చూని అతని ప్రాస అనేటువంటి ఆయుధాన్ని చూసి అరచేయి బాగా చాచి, తలం అంటే అరచేయి, దాని చేత తలం సముద్యం ఒక్కసారి దాన్ని పైకెత్తి సవాలిపుత్ర తురంగమస్య అభిజఘాన మూర్ధ్ని, ఆ గుర్రం యొక్క శిరస్సు మీద ఒక దెబ్బ వేశారు ఆ అంగదుడు. నిభగ్న పాద స్మృతితాక్షితారో నిష్క్రాంత జిహ్వో చల సన్నికాశ సతస్య వాజీ నిపపాత భూమౌ తల ప్రహారేణ వికీర్ణ మూర్ధనా. పాపం గట్టిగా కొట్టుండ్రు అంగదుడు. ఆ దెబ్బ ఒకటి తలంతో వేసేటప్పటికీ ఆ గుర్రం యొక్క శిరస్సు భాగం రెండు ముక్కలుగా విడిపోయింది. వికీర్ణ మూర్ధన, ఆ మూర్ధన భాగం కూడా విడిపోయింది. నిభగ్న పాద అచల సంకాశ, కదలకుండా ఉండేటువంటి పర్వతం లాంటి సవాజీ, ఆ గుర్రం తల ప్రహారేణ, అంగదుడి యొక్క తల ప్రహారం చేత, అరచేతో తగిలినటువంటి దెబ్బ చేత వికీర్ణ మూర్ధన, వికీర్ణ మూర్ధ బద్దలైపోయినటువంటి శిరస్సుకు కలిగింది అయింది. అంటే దాని శిరస్సు రెండుగా బద్దలైంది. నిభగ్న పాద, నిలబడలేకపోయింది నేల మీద, పాదాలు రెండు విరిగిపోయాయి. స్ఫుటితాక్షితార, కళ్ళు రెండు బయటకు వచ్చేసాయి. ఆ నిష్క్రాంత జిహ్వ, నాలిక బయటకు వచ్చి వేలాడుతూ ఉన్నది. భూమౌ నిపపాత, గిలగిలా కొట్టుకుని నేల మీద పడి అశ్వం కాస్త మరణించింది. అంగదుడు చేసినటువంటి ఒకే ఒక దెబ్బతోటి, అరచేతితో దాని శిరస్సు భాగం మీద కొట్టగానే. నరాంత క్రోధవశం జగామా హతం తురంగం పతితం సమీక్ష సముష్టి ఉద్యమ్య మహాప్రభావో జఘాన శీర్షే యుధివాని పుత్రం. చాలా కోపం వచ్చింది నరాంతకుడికి. ఆ నేల మీద పడినటువంటి తన తురంగాన్ని చూసి చాలా కోపం తెచ్చుకుని
ముష్టిముద్యమ్య ఒకసారి పిడికిలి బిగించి మహాప్రభావ విక్రీ బలంతో జఘాన శీర్షే యుధి వాలి పుత్రం అంగదుని యొక్క శిరస్సు మీద తన పిడికిలితోటి ఒక గుద్దు గుద్దాడు నరాంతకుడు. అథాంగదో ముష్టి విశీర్ణ మూర్ధ సుస్రావతీవ్రం రుధిరం మృదుపృశోష్ణం ముహుర్విజ్వాలము మోహ చాపి సంజ్ఞాం సమాసాద్య విశిస్మియేచ. ఆశ్చర్యపోయేలాగా అంగదుడు ఒకసారి కళ్ళు బయర్లు గమ్మ ఏం జరుగుతుందో తెలియలే. ఆ దెబ్బ ఇతరు కొట్టినటువంటి దెబ్బకి ముష్టి విశీర్ణ మూర్ధన ఈ శిరస్సు భాగం ఇక్కడ పగిలిపోయింది, చిట్లి దానిలోంచి సుస్రావతీవ్రం రుధిరం భృశోష్ణం వెచ్చగా ఉండేటువంటి రక్తపు జ్వాలలు, రక్తపు ధారలు బయటికి చిమ్ముతూ ఉన్నాయి. ముహుర్ విజ్వాలము మోహ చాపి అతడు వెంటనే మండిపడ్డాడు నరాంతకుడి మీద. కాసేపు భ్రమ కోల్పోయినటువంటి వాడు అయినప్పటికీ కూడా సంజ్ఞాం సమాసాద్య వెంటనే వెళ్ళి తిరిగి తెచ్చుకున్నాడు. ఇంత బలం ఏమిటి వీడికి నరాంతకుడికి అనుకున్నాడు. నన్ను ఇంత గట్టి దెబ్బ కొట్టాడే అని ఆశ్చర్యపోయాడు. అథాంగతో మృత్యు సమాన వేగం సంవర్త్య ముష్టిం గిరిశృంగ కల్పం నిపాతయామాస తదా మహాత్మా నరాంతకస్యోపరి వాలిపుత్రః. వాలిపుత్రుడైనటువంటి అంగదుడు మృత్యుతో సమానమైనటువంటి వేగం కలిగినట్టుగా తన పిడికిలిని బిగించి సంవర్త్య ముష్టిం గిరిశృంగ కల్పం, సాక్షాత్తు ఒక పర్వత శిఖరం ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా ఉన్నటువంటి తన ముష్టితోటి నిపాతయామాస తదా మహాత్మా నరాంతకస్యోపరి వాలిపుత్రః. ఆ నరాంతకుని ఒక దెబ్బ కొట్టాడు అంగదుడు. సముష్టి నిర్భిన్న నిమగ్న వక్షా జ్వాలావమన్ శోణిత దిగ్ధ గాత్రః నరాంతకో భూమితలేపపాత యథాచలో వజ్ర నిపాత భగ్నః. ఆ చెయ్యి కాస్త నరాంతకుడి యొక్క వక్షస్థలంలోకి దూసుకుని వెళ్ళిపోయింది. ఎంత వేగంగా వెళ్ళింది అంటే ఆ వక్షస్థలం 2 ముక్కలు అయిపోయింది. అతడు ఆ రక్తాన్ని వమనం చేసుకుంటూ, రక్తం కక్కుకుంటూ నేల మీద భూమి తలేపపాత నేల మీద పడ్డాడు. యథాచలో వజ్ర నిపాత భగ్నః, వజ్రాయుధం దెబ్బ తగిలి ఏ రకంగా ఒక మహాపర్వతం నేల కూలిపోతుందో అలాగా వజ్రాయుధంతో సమానమైనటువంటి అంగదుని యొక్క ముష్టి ప్రహరణానికి నరాంతకుడు అనేటువంటి పర్వతం నేల మీద పడిపోయింది. తదాంతరిక్షే త్రిదశోత్తమానాం వనౌక సాంచైవ మహాన్ ప్రణాదః బభూవ తస్మిన్ నిహతేగ్రవీర్యే నరాంతకే వాలిసుతేన సంఖ్యే. సంఖ్య అనేటువంటి వాడికి యుద్ధం అని అర్థం చదువుతున్నాం. యుద్ధం అనే కూడా అర్థం కాబట్టి సంఖ్యే. ఆ యుద్ధంలో వాలిసుతుడైనటువంటి అంగదుని చేత నరాంతకే హతే సతి, నరాంతకుడు మరణించిన వాడి ఉండగా అంతరిక్షంలోంచి దేవతలందరి యొక్క ఈ నేల మీద ఉన్నటువంటి వానరులందరి యొక్క జయజయధ్వానాలు మహాన్ ప్రణాద చాలా ఎక్కువైనటువంటి ప్రకృష్టమైనటువంటి నాదం, జయ జయధ్వానం బభూవ చెవులు బద్దలయ్యే అంతటి జయజయధ్వానాలు వస్తున్నాయి కింద నేల నుంచి పైన ఆకాశం నుంచి కూడా. అథాంగదో రామవన ప్రహర్షణం సుదుష్కరం తం కృతవాన్ హి విక్రమం విశిస్మియే సోప్యధ భీమకర్మ పునశ్చ యుద్ధే స బభూవ హర్షితః. ఈ రకంగా రామచంద్రమూర్తికి మనస్సుకి సంతోషం కలిగించేలాంటి కర్మ ఒకటి చేశాడు అంగదుడు. సుదుష్కరమైనటువంటి కర్మ అది, ఎవ్వరూ చేయలేనటువంటి పని అది, నరాంతకుడు సంహరించడం అనేది. అది తన విక్రమంతో విశిష్యే సోప్యధ భీమకర్మ పునశ్చ యుద్ధే స బభూవ హర్షితః. అంత కష్టమైన పని చేసిన దానికి అంత పరాక్రమాన్ని చూసిన అంగదుడికి ఆశ్చర్యం పుట్టింది. నేనే కొట్టాను ఇదని అని తనకి తానే ఆశ్చర్యపోయేంత గట్టిగా కొట్టాడు నరాంతకుణ్ణి. అది రామప్రభావాదాశ్చర్యం అని అనుకోలేదు. అనుకునే ఉంటాడు, మనకి వాల్మీకి రాయకం లేదు కానీ హనుమస్వామి అయితే అనుకుంటారు రామప్రభావాదాశ్చర్యం.
ఇంతలా ఇది జరిగింది అంటే అది రామ ప్రభావం, లేకపోతే ఇంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఎలా జరుగుతుంది అని చెప్పి ఆ అంగదుడు చాలా ఆనందపడి తిరిగి మళ్ళీ ఉత్సాహంగా యుద్ధంలోకి వెళ్ళాడు. అంతేగాని విశ్రాంతి తీసుకుందాం అని చెప్పి కూర్చోలే. ఆ రకంగా మళ్ళీ యుద్ధంలోకి ప్రవేశించాడు అంగదుడు. నరాంతకతం నరాంతకం హతం దృష్ట్వా చుక్రుషుః నైరుతర్షభాః దేవాంతక శ్రీమూర్ధా చ పౌలస్తస్య మహోదరః. నరాంతకుడు ఈ రకంగా సంహరించబడిన వాడు అని విని చూసి రాక్షసులైనటువంటి వాళ్ళందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. రాక్షస శ్రేష్ఠులైనటువంటి దేవాంతకుడు, నరాంతకుడు యొక్క సోదరుడు త్రిమూర్ధ. త్రిమూర్ధ అంటే త్రిశిరసుడు, మూర్ధమ అన్న శిరస్సు అన్న ఒకటి కాబట్టి త్రిశిరసుడు. పౌలస్త్య మహోదర, రావణ కుమారుడైన పౌలస్సుని కుమారుడైనటువంటి మహోదరుడు. అంటే ఇతడిగాడు కూడా ఆ సవతి తమ్ముడు రావణాసుడు ఈ మహోదరుడు. మొత్తానికి ఈ రకంగా నరాంతకుడు సంహరించబడినాడని చూడగానే దేవాంతకుడు, త్రిశిరసుడు, మహోదరుడు వీళ్ళందరూ కూడా చుక్రుసుహు ఓహోరున విలపించారట. అయ్యో ఇంతటి వాడు నరాంతకుడు మరణించాడా. ఆరూఢో మేఘ సంకాశం వారణేంద్రం మహోదర వాలిపుత్రం మహావీర్యం అభిదుద్రావ వీర్యవాన్. మహోదరుడు వెంటనే ఒక వానరేంద్రం పెద్ద మదగజం మీదకి ఎక్కాడు. ఎక్కి మేఘ సంకాశం వానరేంద్రం, మహామేఘం అంత పెద్దదైనటువంటి ఒక గజశ్రేష్టం మీద ఎక్కి కూర్చున్నాడు ఆ మహోదరుడు. ఎక్కి వేగవాన్, మిక్కిరి వేగంగా మహావీర్యం వాలిపుత్రం అభిదుద్రావా, మహావీరుడైనటువంటి వాలిపుత్రుడైనటువంటి అంగదుడి మీదకి ఎదురు వెళ్ళాడు, పరిగెట్టుకుంటూ వెళ్ళాడు అతన్ని సంహరించడానికి మహోదరుడు. భ్రాతృవ్యసన సంతప్త తదా దేవాంతకో బలి ఆదాయ పరిహం ఘోరం అంగదం సమభిద్రువన్. తన సోదరుడైనటువంటి నరాంతకుడిని సంహరించాడనే కోపంతో దేవాంతకుడు, చాలా బలవంతుడైనటువంటి దేవాంతకుడు తన సోదరుని సంహరించబడినటువంటి దుఃఖంతో ఒక పరిహ అనేటువంటి ఆయుధాన్ని తీసుకుని అంగదుడి మీదకి తాను కూడా అదే సమయంలో యుద్ధం చేయాలి అని బయలుదేరాడు. రథం ఆదిత్య సంకాశం యుక్తం పరమవాజిభిః ఆస్థాయ త్రిశిరాహ వీరో వాదిపుత్రం అభ్యగాత్. అందరికీ ఇప్పుడు లక్ష్యం ఒకటే, రాముడు కాదు, లక్ష్మణుడు కాదు, హనుమంతుడు కాదు, అంగదుడు వాలిపుత్రుడైనటువంటి అంగదుడిని సంహరించాలి. ఎందుకంటే అతడు మనకి చాలా ఇష్టడైనటువంటి మహాబలుడైనటువంటి నరాంతకుడిని సంహరించాలి, వీటిని వదలకూడదు అని చెప్పి రథం ఆదిత్య సంకాశం, సూర్యుని తేజస్సుతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ఒక మహారథం మీదకి ఎక్కాడు. ఎక్కి పరమవాజిభి, చాలా ఉత్తమమైనటువంటి అశ్వముల చేత పొంచబడినటువంటి ఆ రథం మీద ఎక్కాడు. ఎక్కి ఆస్థాయ త్రిశిరాహ, దాని మీద కూర్చుని త్రిశిరసుడు, వీరుడైనటువంటి త్రిశిరసుడు వాలిపుత్రం అభ్యగాత్, వాలిపుత్రుడైనటువంటి అంగదుడి మీదకి వస్తూ ఉన్నారు. ఇప్పటికి ముగ్గురు అయ్యారు. ఒకడు దేవాంతకుడు, రెండు మహోదరుడు, మూడు ఇప్పుడు వచ్చినటువంటి త్రిశిరసుడు. వీళ్ళు ముగ్గురు కూడా ఒకేసారి మీద పడ్డారు. సత్రిభిః దేవదర్పఘ్నైః రాక్షసేంద్రైః అభిద్రుతః వృక్షముత్పాటయామాస మహావిటపం అంగదః. ఏమి కంగారు పడలేదు అంగదుడు. గబగబా పక్కకి వెళ్ళాడు. వెళ్ళి మూడైనటువంటి ఒక వృక్షములని, మూడు వృక్షాలను ఒకేసారి పగిలించాడు. ఈ ముగ్గురు రాక్షసుల చేత తరవబడుతున్నటువంటి వాడై వృక్షముత్పాటయామాస మహావిటపం అంగదః, ఆ వృక్షాన్ని పెకలించి పైకి పట్టుకున్నాడు అంగదుడు. దేవాంతకాయసం వీరః చిక్షేప సఖసాంగదః ఆ వృక్షం మహాశాఖం శక్రోదీప్తామివాసనం. దేవాంతకుడి మీదకి ముందుగా ఒక వృక్షాన్ని విసిరాడు అంగదుడు. మిక్కిరి వేగంగా అనేకమైనటువంటి శాఖలు ఉన్నటువంటి మహా పెద్దదైనటువంటి వృక్షాన్ని విసిరాడు దేవాంతకుడి మీద అంగదుడు. అది ఎలా ఉన్నది అంటే చక్రః దీప్తం ఇవ అశనిం,
అగ్ని జ్వాలలు వదులుతున్నటువంటి ఆ వజ్రాయుధాన్ని దేవేంద్రుడు విసిరినట్లుగా ఈ అంగదుడు ఆ దేవాంతకుడి మీదకి ఆ వృక్షాన్ని విసిరాడు. త్రిశిరాస్తం ప్రచిచ్ఛేద శరైః ఆసీ విశోపమైః సవృక్షం కృత్తమారోప్య ఉత్పపాత తదాంగదః. ఆకాశంలోంచి అది వెళ్ళి దేవాంతకుడిని తాకే లోపునే త్రిశిరసుడు దాన్ని చూసి ఒక బాణంతో ప్రచిచ్ఛేద, బాణంతో దాన్ని తునాతునకలు చేశాడు. ఆ వృక్షాన్ని త్రిశిరసుడు దేవాంతకుడికి తగలకుండా. వెంటనే అది చూశాడు ఆ అంగదుడు. వెంటనే ఒక్కసారి పైకి ఆకాశ మార్గంలోకి ఎగిరాడు. సవర్ష తతో వృక్షాన్ శిలాస్తక పికుంజర. ఆకాశంలోంచే అనేకమైనటువంటి వృక్షాలని శిలల్ని కూడా వాళ్ళ మీద కురిపిస్తూ ఉన్నాడు అంగదుడు. తాన్ ప్రచిచ్ఛేద సంకృత త్రిశిరాహ నిశితైశ్చరైః. ఒక్క శిల కూడా వాళ్ళని తాకకుండా, ఒక్క వృక్షం కూడా వాళ్ళకి తాకకుండా ఉండేలాగా త్రిశిరసుడు ఆకాశంలోనే వాటన్నిటినీ కూడా తునాతునకలు చేస్తూ ఉన్నాడు తన యొక్క బాణముల చేత. పరిఘాగ్రేణ తాన్ వృక్షాన్ బభంజ స మహోదరః త్రిశిరాశ్చాంగదం వీరం అభిదుద్రావ సాయకైః. పరిహను ఒక దాన్ని తీసుకుని దాంతో వృక్షములన్నింటినీ కూడా మహోదరుడు ఆకాశంలోంచి నేల పడే లోపునే దాన్ని ముక్కలు ముక్కలు చేస్తూ ఉన్నాడు, ఆ వృక్షాల్ని తగలకుండా ఉండేలాగా. త్రిశిరసుడు ఇక లాభం లేదని అంగదుడి మీదకి బాణాలు వేయడం మొదలెట్టాడు. అనేకమైనటువంటి బాణాల్ని అంగదుడి మీదకి వేస్తూ ఉన్నాడు. గజేన సమభిద్రుత్య వాలిపుత్రం మహోదరః జఘాన ఉరసి సంక్రుద్ధః స్తోమరైః వజ్ర సంనిభైః. తోమరము అనే ఒక ఆయుధాన్ని తీసుకుని తన ఏనుగు మీద వస్తూ ఉన్నటువంటి వాడైనటువంటి మహోదరుడు అంగదుని యొక్క వక్షస్థలం మీద ఈ తోమరము అనేటువంటి ఆయుధంతో మిక్కిలి కోపంగా అంగదుడిని కొట్టాడు ఈ మహోదరుడు. దేవాంతకశ్చ సంక్రుద్ధః పరిహేణ తదాంగదం ఉపగమ్య అభిహత్య ఆసు వ్యపచక్రామ వేగవాన్. మిక్కిలి వేగంగా దేవాంతకుడు కూడా అంగదుడి దగ్గరికి వచ్చేశాడు. వచ్చి పరిహతోటి ఆ అంగదుడి మీద ఒక దెబ్బ వేసి కొంచెం దూరంగా పక్కకి జరిగాడు. సత్రిభిః నైరుత శ్రేష్టైః ఉపగ యుగపత్ సమభిద్రుతః నవివ్యధే మహాతేజ వాలిపుత్ర ప్రతాపవాన్. మిక్కిలి ప్రతాపవంతుడైనటువంటి వాలిపుత్రుడైనటువంటి అంగదుడు ఇద్దరు మహారాక్షసులు వచ్చి ఒకేసారి, ఒకడు తోమరంతో ఒకడు తన పరిహతోటి కూడా వక్షస్థలం మీద కొడితే ఏమాత్రము చలించలేదట. నవివ్యధే, ఏమాత్రము బాధపడలేదు అంగదుడు. అతడికి అవి ఏమీ కూడా హాని చేయలేదు. సవేగవాన్ మహావేగం కృత్వా పరమ దుర్జయః తలేన సమభిద్రుత్య జఘానస్య మహాగజం. మళ్ళీ ఇందాక టెక్నికే, అరచేతిని తీసుకుని మహాగజం మీద, పర్వతం లాంటి మేఘంలా ఉన్నటువంటి ఏనుగు మీద వస్తున్నాడు కదా అతడు, ఆ మహాగజాన్ని దగ్గరికి వెళ్ళి దాని కుంభస్థలం మీద ఒక దెబ్బ వేశాడు అంగదుడు. స వేగవాన్ మహావేగం కృత్వా, వేగవంతుడైనటువంటి అంగదుడు మిక్కిలి వేగంగా, పరమ దుర్జయ, అసలు ఏమాత్రము జయింపశక్యము కానివాడై, తలేన సమభిద్రుత్య జఘాన అస్య మహాగజం, ఆ మహాగజాన్ని అరచేత్తో కొట్టాడు. తస్య తేన ప్రహారేణ నాగరాజస్య సంయుగే పేతతుః నయనే తస్య విననాశ సకంజరః. కళ్ళు రెండు బయటకు వచ్చేసినటువంటి ఆ ఏనుగు గిలగిలా తనుకుంటూ అక్కడే నేల మీద పడి మరణించింది ఆ అంగదుడు కొట్టినటువంటి ఒక్క దెబ్బకి. విషాణంచాస్య నిష్కృష్య వాలిపుత్రో మహాబలః దేవాంతకమభిధృత్య తాడయామాస సంయుగే. పరిగెత్తుకుంటూ వెళ్ళినటువంటి అంగదుడు ఆ పడిపోయినటువంటి మహాగజం యొక్క దంతాన్ని పెకలించాడు. ఆయన దాన్ని పీకి పెకలించి పట్టుకుని మిక్కిలి వాడిగా ఉన్నటువంటి ఆ దంతంతో ఆ ఏనుగు దంతాన్ని ఊడబెరికాడు. దాంతో మిక్కిలి వేగంగా దేవాంతకుడి దగ్గరికి వెళ్ళి దాంతో అతగాడిని కొట్టాడు. స విహ్వలస్తు తేజస్వీ వాతోద్ధూత ఇవ ద్రుమః లాక్షారస సవర్ణంచ
శుశ్రావరుధిరం మహత్. అది తగలగానే ఆ దేవాంతకుడు ఆ విహ్వలహ విలవిలలాడిపోయాడు ఆ దెబ్బకి. వాతోద్ధూత ఇవ ద్రుమక, ఒక మహా గాలికి అరటి చెట్టు ఎలా కదిలిపోతుందో అలాగా గడగడ వణికిపోయాడు. లాక్షారస సవర్ణంచ శుశ్రావరుధిరం మహత్. లత్తుక రసంతో సమానమైనటువంటి అంటే మిక్కిలి ఎర్రమైనటువంటి రక్తాన్ని స్రవించాడు ఆ ఆ దెబ్బకి. అథాశ్వస్య మహాతేజాః ఉచ్ఛ్రాత్ దేవాంతకో బలి ఆవిధ్య భరిగం వేగాతాజఘాన తదాంగదం. మహా తేజస్శాలి మహాబలవంతుడు అయినటువంటి అతగాడు ఇంత దెబ్బ తిన్నప్పటికీ కూడా ఆ దేవాంతకుడు ఆ ఒక పరిహని తీసుకుని మిక్కిలి వేగంతో అంగదుడిని ఒక దెబ్బ కొట్టాడు ఆ దేవాంతకుడు. పరిగాభిహతశ్చాపి వానరేంద్రాత్మజస్తదా జానుభ్యాం పతితో భూమౌ పునరేవ ఉత్పపాతః. అంత దెబ్బ తగిలినప్పటికీ కూడా వానర శ్రేష్ఠుడైనటువంటి వానరరాజపుత్రుడైనటువంటి ఆ అంగదుడు పరిహ చేత కొట్టబడినప్పటికీ జానుభ్యాం పతితః భూమౌ, మోకాళ్ళ మీద డబేలని కూలబడిపోయాడు నేల మీద అంగదుడు. అయినప్పటికీ తేరుకుని పునరేవ ఉత్పపాత, మళ్ళీ గబుక్కుని ఆకాశంలోకి ఎగిరిపోయాడు అంగదుడు. తముత్పతంతం త్రిశిరాః త్రిభిర్బాణైరజిహ్మగైః ఘోరైః హరిపతేః పుత్రం లలాటే అభిజఘానః. అలా పైకి ఎగిరి వెళ్ళిపోతున్నటువంటి అంగదుడి యొక్క లలాట భాగంలో తగిలేలాగా ఆ 3 బాణాలని త్రిశిరసుడు వేశాడు. ఆ 3 కూడా వెళ్ళి ముచ్చుకున్నాయి ఆ అంగదుడి యొక్క శిరస్సును. తతో అంగజం పరిక్షిప్తం త్రిభిః నైరుత పుంగవైః హనుమానథ విజ్ఞాయ నీలశ్చాపి ప్రతస్థతు. చూసారు, ఇక్కడ ఏదో గొడవగా ఉంది, ఒక్కడిని చేసి ముగ్గురు కూడా నానా హింసలు పెడుతూ ఉన్నారు, ఈ అంగదుడిని వదిలేలారే వీళ్ళు అని ఒక్కసారి హనుమంత్ స్వామి యొక్క చూపు అంగదుడి మీద పడింది, రాకుమారుడి మీద పడింది. ఏ దక్షిణ దిక్కుకు తాను నాయకుడై తీసుకెళ్లి సీతమ్మ దర్శనం చేయించారో, సీతమ్మ దర్శనం చేసినటువంటి వానర ముఖకి నాయకత్వం ఎవరు వహించారు, అటువంటి అంగదుడు ఇప్పుడు ఒక్కడైపోయాడు. ముగ్గురు రాక్షసులు ఒకేసారి ఆయనకి తోమరంతో ఒకడు, పరిగతో ఒకడు, బాణాలతో ఒకడు ఆయన్ని నానా రకాలుగానే ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఆ విషయాన్ని గమనించారు హనుమానథ విజ్ఞాయ. హనుమంతుడు ఆ విషయాన్ని తెలుసుకుని నీలశ్చాపి ప్రతస్థతు, హనుమంతుడు నీలుడు ఇద్దరు కూడా గబగబా పరిగెట్టుకుంటూ వచ్చారు అంగదుడి దగ్గరికి. తత క్షిక్షేప శైలాగ్రం నీలః త్రిశిరసే తదా తద్రావణ సుతో ధీమాన్ బిభేద నిశితైశ్చరైః. ఆ త్రిశిరసుడి మీద ఒక పెద్ద పర్వత శిఖరాన్ని తెచ్చి ధబేరుని పడేశారు ఆ నీలుడు. ఆ ఎత్తి పడేశాడు నీలుడు అతని యొక్క 3 శిరస్సుల మీద. కానీ ఆ రావణసుతుడు ధీమాన్, ఏమాత్రమో చలించని వాడై ఆ పడుతున్నటువంటి ఆ శిలని తన బాణాలతోటి ముక్కలు చేసి తగలకుండా తప్పించుకున్నాడు. తద్బాణ శత నిర్భిన్నం విదారిత శిలాతలం సవిస్ఫులింగం సజ్వాలం నిపపాత గిరే శిరః. ఆ ఆ పర్వత శిఖరానికి ఇతని బాణాలు తగలగానే, త్రిశిరసుడు వేసిన బాణాలు తగలగానే అగ్ని జ్వాలలు వచ్చాయి, స్పార్క్స్ అటు వచ్చాయి. ఒక మెటల్ తోటి రాయి మీద కొడితే స్పార్క్స్ వస్తాయి, అందులో విచిత్రం ఏమీ లేదు. అలాగే ఈ బాణం తగలగానే, ఆ గిరి శిఖరానికి తగలగానే ఆ అది అనేక ముక్కలు అయ్యింది. కానీ అనేకమైనటువంటి అగ్ని రవ్వలు వచ్చాయి పైకి. ఆ అగ్ని జ్వాలలతోటి సహా ఆ ముక్కలై నేలకు ఉలింది ఆ పర్వత శిఖరం. సవిజృంభితమాలోక్య హర్షాత్ దేవాంతకో బలి పరిగేణ అభిదుద్రావా మారుతాత్మజ మాహవే. చూశాడు దేవాంతకుడు. ఇదే సమయం అనుకున్నాడు, చేతిలో ఏ ఆయుధము లేదు, హనుమత్స్వామి కనిపించాడు అనుకుంటా. పరిఘేణ అభిదుద్రావా, పరిహ అనేటువంటి ఆయుధాన్ని గిరగిరగిర తిప్పుకుంటూ హనుమస్వామి మీదకి ఒక దెబ్బ వేద్దాం వచ్చాడు దేవాంతకుడు. తమాపతంతం సముత్పత్య హనుమాన్ కపికుంజరః ఆజగాన తదా మూర్ధ్ని వజ్రకల్పేన పుష్టినా. అలా తన మీదకి పడుతూ ఉన్నటువంటి ఆ దేవాంతకుడిని చూసినటువంటి కపికుంజరుడైనటువంటి హనుమస్వామి, కపిశ్రేష్ఠుడైనటువంటి హనుమ
ఆజఘాన తథా మూర్ధ్ని, మళ్ళీ తన ముష్టి బిహించి, వజ్రకల్పేన ముష్టినా, వజ్రాయుధమంత గట్టిదైనటువంటి వజ్రంతో సమానమైనటువంటి తన పిడికిలితోటి, ఆజఘాన తథా మూర్ధ్ని, ఆ మూర్ధ భాగంలో శిర ప్రదేశంలో ఆజఘాన, అతన్ని గట్టిగా కొట్టారు హనుమస్వామి ఆ దేవాంతకుడు. శిరసి ప్రాహరద్వీర తదా వాయుసుతో బలి, నాదేనాకయంపయచ్చైవ రక్షసాన్ సమహాకపి. ఆ శిరస్సు మీద అంతటి దెబ్బ తగలగానే ఆ వానరుల్లో గొప్పవాడు కొట్టాడు, వానరుల్లో మహావీరుడైనటువంటి వాడు కొట్టాడు, మహాబలుడైనటువంటి హనుమస్వామి వారు కొట్టారు. కాబట్టి ఆ హనుమంతుడు వారి తల మీద కొట్టినటువంటి ధ్వని ఎలా వచ్చిందంటే, ఆ చప్పుడు ఆ రాక్షసులందరూ హడిలిపోయారు. అంత గట్టి ధ్వని వచ్చింది ఆ వజ్ర సమానమైనటువంటి ముష్టి ఇతడి యొక్క శిరస్సుని తగలగాను. సముష్టి నిష్పిష్ట విభిన్న మూర్ధనా నిర్వాంతదాక్షి నిలంబ దిక్వః, దేవాంతకో రాక్షసరాజసూను గతాసుః ఉర్వ్యాం సహసా పపాత. ఇతడు దేవాంతకుడు రావణాసుని యొక్క కుమారుల్లో ఒకడు. అటువంటి రాక్షసరాజు అయిన రావణుడి కుమారుడైనటువంటి దేవాంతకుడికి హనుమస్వామి యొక్క ముష్టి ప్రహారం శిరస్సు మీద తగలగానే ఆ శిరస్సు చీలిపోయింది, మొక్కలైపోయింది. దంతాలు, కళ్ళు అన్ని కూడా బయటకు వచ్చేసాయి. నాలుక కిందకి పడి వేలాడుతూ ఉన్నది. అతను గిరేలా కొట్టుకుని నేల మీద పడి వెంటనే సహసా పపాత, ఉర్వ్యాం పపాత, నేల మీద పడి మరణించాడు దేవాంతకుడు హనుమస్వామి చేతులు. తస్మిన్ హతే రాక్షసయోధ ముఖ్యే మహాబలే సంజతి దేవశత్రౌ, క్రుద్ధః త్రిమూర్ధా నిశితాగ్రముగ్రం వవర్ష నీరోరసి బాణవర్షం. ఈ రకంగా ఉన్నప్పుడు త్రిశిరసుల మీదకి ఒక పెద్ద శిఖరాన్ని వేశాడు నీలుడు ఇదివరకు. దాన్ని సరే అది ముక్కలు చేశాడు బాణంతో. ఇప్పుడు ఈ రాక్షస యోధ ముఖ్యుడైనటువంటి దేవాంతకుడు మరణించగానే ఆ మిక్కిలి కోపించినటువంటి ఈ త్రిశిరసులు నిశితమైనటువంటి ముళ్ళు భాగం, చిగురు భాగం కలిగినటువంటి బాణాలతోటి నీలుడి యొక్క వక్షస్థలాన్ని నింపేశాడట, వాడి అయినటువంటి బాణాలతోటి. మహోదరస్తు సంక్రుద్ధ కుంజరం పర్వతోపమం భూయః సమధిరుత్య ఆసు మంధరం రశ్మిమానివ, తతో బాణమయం వర్షం నీలస్యోపరి అపాతయత్, గిరౌ వర్షం తడిచక్రం సగర్జన్నివతో యదః. మొత్తానికి కోపించాడు మహోదరుడు. కోపించినటువంటి వాడు సూర్యుడు ఒక మందర పర్వతాన్ని ఎక్కితే ఎలా ఉంటుందో అలాగా ఒక మంచి ఏనుగును మదించినటువంటి ఏనుగు మీదకి ఎక్కాడు. ఆ గర్జించుతున్నటువంటి మేఘం ఆ వర్షాన్ని ఒక పర్వతం మీద కురిపించినట్లుగా అనేక బాణముల వర్షాన్ని వర్షించాడు నీలుడి మీద. అనేక బాణాలతోటి నీలుడిని గాయపరిచాడు. మిక్కిలి కోపంతో ఉన్నటువంటి ఆ మహోదరుడు. తతశరౌఘైః అభివృష్య బాణో విభిన్న గాత్రః కపి సైన్యపాలః, నీదో బభూవాద విస్పష్ట గాత్రో విస్తంభితస్తేన మహాబలేన. మొత్తం ఒళ్ళంతా బాణాలు దిగిపోయాయి నీలుడికి. అలా దిగిపోయిన బాణ వర్షం చేత కొట్టబడినటువంటి ఆ నీలుడు, వానర సేనాపతి అయినటువంటి ఆ నీలుడు, అతని శరీరం నిండా ఆ పుచ్చుకున్నటువంటి బాణాల దగ్గర నుంచి రక్తాలు కారుతూ ఉన్నాయి. అతని అవయవాములన్నీ కూడా శిథిలమైపోతూ ఉన్నాయి. మహాబలవంతుడైనటువంటి మహోదరుడు వేసినటువంటి ఈ బాణ వర్షానికి అక్కడి నుంచి పక్కకి కదలలేకపోయేలాగా స్తంభించిపోయి నిలబడిపోయాడు నీలుడు. కదలలేకపోతూ ఉన్నాడు ఆ బాణాల దెబ్బకి. తతస్తు నీలః ప్రతిలబ్ధ సంజ్ఞః శైలం సముత్పాట్య సవృక్షఖండం, తతః సముత్పత్య మహోగ్రవేగో మహోదరం తేన జఘానముధ్ని. ఇంకా కాసేపు అతను వచ్చేస్తాడు దగ్గరికి అనుకునే సమయంలో మళ్ళీ కొంచెం తెలివి తెచ్చుకుని బలం తెచ్చుకున్నటువంటి నీలుడు లేచాడు. ప్రతిలబ్ధ సంజ్ఞః, మళ్ళీ కొంచెం తెలివి తెచ్చుకుని శైలం సముత్పాట్య సవృక్షఖండం, అనేకమైనటువంటి వృక్షములతో కూడినటువంటి ఒక మహాశిఖరం, పర్వత శిఖరాన్ని పెకలించాడు. తతః సముత్పత్య, దాన్ని తీసుకుని పైకి ఎగిరి మహోగ్ర వేగ, మిక్కిరి వేగంతో
మహోదరం తేన జఘాన మూర్ధ్ని. మహోదరుడి శిరస్సు మీద దాంతో ఒక దెబ్బ కొట్టాడు వీరుడు. తతస్స శైలాభినిపాత భగ్నో మహోదరస్తేన మహాద్విపేన విపా విపోధితో భూమితలే గతాసు అపాత వజ్రాభిహతో యదాద్రి. అందరికీ ఒకటే కోరిక, వజ్రాయుధం దెబ్బ తగిలినటువంటి పర్వతంలో పడడమే అందరూ. అటువంటి దెబ్బలు కొడుతున్నారు. అంటే కొట్టిన దెబ్బ వజ్రాయుధంతో సమానమైనటువంటి దెబ్బలు కొడుతూ ఉన్నాయి. అది హనుమస్వామి కొట్టినా అంతే, వీరుడు కొట్టినా అంతే, అంగదుడు కొట్టినా అంతే. వజ్రాసని సమహ, పిడుగు పడినట్టుగా ఉంటుంది ఆ దెబ్బ కొట్టే. మొత్తానికి ఆ శైలము యొక్క పడడం వల్ల అనేకమైనటువంటి గాయాలు పొందినటువంటి ఆ మహోదరుడు విపోధిత భూమితనే, వంగిపోయాడు, భూమి మీదకి మరిగిపోయాడు, పచ్చడిగా చేయబడి విపోధితో భూమితలే గతాసు అయిపోయింది. వాడు ప్రాణం కాస్త వెళ్ళిపోయింది. ఆసువులు అంటే ప్రాణము. గతాసు, పోయినటువంటి ప్రాణాలు కలిగిన వాడయ్యాడు, అంటే మరణించాడు. పపాత, దాని మీద పడ్డాడు. ఎలాగా? మళ్ళీ మామూలు వజ్రాభిహత ఇదాద్రి, వజ్ర దెబ్బతిన్నటువంటి మహాపర్వతం. పితృవ్యం నిహతం దృష్ట్వా త్రిశిరాశ్చాసమాదదే హనుమంతం చ సంక్రుద్ధో వివ్యాధ నిజితైశరైః. తన యొక్క చిన్నాన్న అయినటువంటి ఇతడు మరణించాడు అని, మహోదరుడు మరణించాడని చూడగానే త్రిశిరసుడు చాలా కోపంతో హనుమంతుడి మీద అనేకమైనటువంటి బాణాలు వేయడం మొదలుపెట్టాడు. ఓర్చుకోలేనటువంటి తన యొక్క చిన్నాన్న మరణించినటువంటి బాధను ఓర్చుకోలేనటువంటి త్రిశిరసుడు. సవాయుసూను విభేద బహుదా బలి. మొత్తానికి ఈ రకంగా అనేకమైనటువంటి బాణాలు ఉన్నాడు అతడు. ఆ బాణాలు వేస్తూ ఉంటే కుపిత వాయుసూను, మిక్కిలి కోపించినటువంటి ఆంజనేయ స్వామి చిక్షేప శిఖరం గిరేహ శిఖరం చిక్షేప, ఒక మహాపర్వతం యొక్క శిఖరాన్ని విసిరాడు ఆ త్రిశిరసుడి మీద. తీక్ష్ణై విభేద బహుదా బలి. ఆ శిఖరం తనకి తగలకుండానే దారిలోనే అనేకమైనటువంటి ముక్కలు చేశాడు బాణాలతోటి త్రిశిరసుడు. తద్వ్యర్థం శిఖరం దృష్ట్వా, నేను విసిరినటువంటి శిఖరం వ్యర్థమైపోయింది, లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది అని ధ్రువవర్షం తదా కపి విససర్జరణే తస్మిన్ రావణస్య సుతం ప్రతి. అనేక వందల వృక్షాలని పెకలించి తెచ్చి ఒకదాని తర్వాత ఒకటి ఇతడు బాణాలు ఎలా వేస్తున్నాడో అతను అంతకన్నా వేగంగా వృక్షాలని అతని మీదకి కురిపిస్తూ ఉన్నారు హనుమస్వామి. వృక్షవర్షం కురుస్తూ ఉన్నది. తమాపతంతమాకాశే ధ్రువవర్షం ప్రతాపవాన్ త్రిశిరాహ నిశితైః బాణైః ఛేదతననాదచ. పడుతున్నటువంటి ప్రతి వృక్షాన్ని కూడా అర్ధచంద్రాకారంగా ఉన్నటువంటి బాణంతో ముక్కలు చేసి దూరంగా పడేలా చేస్తున్నాడు త్రిశిరసుడు. మిక్కిలి వాడి అయినటువంటి తన బాణాలతో జయధ్వానాలు చేస్తున్నాడు. ఒక్కొక్క వృక్షాన్ని తను తగలకుండా తప్పించుకుంటున్నప్పుడల్లా. హనువాంస్తు సముత్పత్త్యా హయం త్రిశిరసస్తదా విదదార నఖైః క్రుద్ధో నాగేంద్రం. మిక్కిలి కోపించినటువంటి హనుమంతుడు ఒక్కసారి పైకి ఎగిరి త్రిశిరస్సుని యొక్క గుర్రాన్ని, ఒక సింహము, మహాసింహం వచ్చి గజేంద్రం యొక్క కుంభస్థలాన్ని పగలగొట్టినట్లుగా అతని గుర్రాన్ని తన వాడి అయినటువంటి గోళ్లతోటి చీల్చివేశారట రెండుగా ఆ గుర్రాన్ని, అతను ఎక్కినటువంటి గుర్రాన్ని హనుమస్వామి. అథశక్తిం సమాసాద్య కాలరాత్రి వివాంతకః చిక్షేప అనిలపుత్రాయ త్రిశిరాహ రావణాత్మజః. రావణ కుమారుడైనటువంటి రావణాత్మజుడైనటువంటి ఆ త్రిశిరసుడు మారుతాత్మజుడైనటువంటి హనుమంతుడి మీదకి కాలరాత్రి లాగా, ఒక యమునిలాగా, అంతకునిలాగా, యమునిలాగా ఆ శక్తి అనేటువంటి వాడి అనేటువంటి ఆయుధాన్ని హనుమస్వామి మీదకి విసిరాడు. దివః క్షిప్తా వివోల్కాం తాం
శక్తిం క్షిప్తాం అసంగతాం గృహీత్వా హరిశార్దూలో బభంజ చ ననాద చ. ఒక్క ఎగురు పైకి ఎగిరి మిక్కిలి వేగంగా వస్తున్నటువంటి ఆ శక్తి ఆయుధాన్ని దారిలోనే పట్టుకుని రెండు ముక్కలుగా విరిచి అవతల పారేశారు హనుమత్స్వామి, దానికి తగలకుండా. క్షిప్తామివ ఉల్కాం, ఆకాశంలోంచి పడుతున్నటువంటి ఒక ఉల్కలా వస్తూ ఉన్నది ఆ శక్తాయుధం. క్షిప్తాం అసంగతాం, అసంగతాం, ఇంకా కూడా అది తనకి తగిలే లోపునే, తనని స్పృశించే లోపునే ఊహిత్వా దాన్ని పట్టుకుని బభంజ రెండుగా విడిచారు హనుమస్వామి. నాదచ, ఘోరమైనటువంటి విజయనాదం కూడా చేశారు హనుమస్వామి. తాం దృష్ట్వా ఘోర సంకాశాం శక్తిం భగ్నాం హనుమత ప్రహృష్టా వానరగణాః వినేదుః జలదాయథా. ఎప్పుడైతే హనుమస్వామి తన శక్తి ఆయుధాన్ని దానిలోనే విడిచేశారో, అంత భయంకరమైనటువంటి ఆయుధాన్ని అది చూసినటువంటి వానరసేన అంతా కూడా హనుమస్వామికి జై, హనుమస్వామికి జై అని చెప్పి జయధ్వానాలు చేస్తూ ఉన్నారు. జలదాయథ, మేఘములు పిడుగులు పడినట్లుగా గట్టిగా ధ్వని వస్తూ ఉంది. తత ఖడ్గం సముత్పత్య, ఒక ఖడ్గాన్ని తీశాడు ఈసారి త్రిశిరసుడు. రాక్షసోత్తమ విచఖాన తదా ఖడ్గం వానరేంద్రస్య వక్షసి. రామ ఆ హనుమస్వామి యొక్క వక్షస్థలం మీదకి విక్కిరి వాడి అయినటువంటి ఒక ఖడ్గాన్ని తీసుకెళ్లి గుచ్చేశాడు త్రిశిరసుడు. హనుమస్వామి యొక్క వక్షస్థలంలో దిగిపోయింది ఆ ఖడ్గం. తత ఖడ్గం సముద్యమ్య త్రిశిరాః రాక్షసోత్తమః నిచఖాన, నిచఖాన అంటే పొడిచెను, పాతేశను, గుచ్చెను. తదా ఖడ్గం వానరేంద్రస్య వక్షసి ఖడ్గప్రహారాభిహతో హనుమాన్ మారుతాత్మజః ఆజఘాన త్రిమూర్ధానం తలేనోరసి వీర్యవాన్. ఇప్పుడు అసలైన కోపం వచ్చింది హనుమస్వామి. వెంటనే కళ్ళు కొంచెం పెద్దవి చేసి అందరికీ ఒకటే పని, ఈ తలముతోటి ఒక దెబ్బ వేయడం. అది అశ్వమైనా అంతే, గజమైనా అంతే, త్రిశిరసుడైనా అంతే. ఖడ్గప్రహారాభిహతో హనుమాన్ మారుతాత్మజః ఆజఘాన త్రిమూర్ధానం తలేన ఉరసి వీర్యవాన్. అతని వక్షస్థలం మీద ఒక దెబ్బ చరిచారు తన యొక్క అరచేతితోటి హనుమస్వామి. సతలా అభిహతస్తేన స్రష్టహస్తాయుధో భువి నిపపాత మహాతేజాః త్రిశిరాః త్యక్త చేతనః. శరీరంలోని చేతనత్వం అంతా పోయినటువంటి వాడై చేతిలో ఉన్నటువంటి కత్తిని వదిలేసి నేల మీద పడ్డాడు. మహా తేజస్తో కూడినటువంటి ఆ త్రిశిరసుడు అనేటువంటి రాక్షసుడు గృహ తప్పి నేల మీద పడిపోయాడు. సతస్య పతత ఖడ్గం తమాఛిద్య మహాకపి ననాదగిరి సంకాశః త్రాసయన్ సర్వరాక్షసాన్. తన గుండెల్లో గుచ్చుకున్నటువంటి కత్తిని ఒక్కసారి ఇలా పైకి పీకారు, లాగారు హనుమత్స్వామి. ఆ ఖడ్గాన్ని చేత్తో పట్టుకున్నారు. తన వక్షస్థలంలో దిగిన ఖడ్గాన్ని బయటికి తీశారు. సతస్య పతత ఖడ్గం సమాఛిద్య మహాకపి. ఆ వానర శ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడు ఆ ఖడ్గాన్ని పైకి లాగి, గుచ్చుకున్నటువంటి ఖడ్గాన్ని పైకి తీసి అందరి రాక్షసుల్ని కూడా భయపడుతున్నారు. అది తీసి తిప్పగానే భయపడిపోయి రాక్షసులందరూ దూరంగా పారిపోతూ ఉన్నారు. అమృష్యమాణస్తం ఘోషముత్పపాత నిశాచరః ఉత్పత్య చ హనుమంతం తాడయామాస ముష్టినా. ఆ ధ్వనికి, ఆ రాక్షసులందరూ అరుస్తున్నటువంటి ఆ ధ్వనికి ఒక్కసారి మళ్ళీ కళ్ళు తెరిచాడు పడిపోయి తిరిగి తప్పిపోయినటువంటి ఆ త్రిశిరసుడు. వెంటనే అంత జయ జయధ్వానాలు హనుమస్వామికి చేస్తూ ఉంటే సహించలేని వాడై ఒకసారి పైకి ఎగిరి హనుమంతుణ్ణి తన ముష్టితోటి తాడయామాస, ఒక దెబ్బ వేశాడు హనుమస్వామి మీద. తేన ముష్టి ప్రహారేణ సంచుకోప మహాకపి. తేన ముష్టి ప్రహారేణ సంచుకోప మహాకపి కుపితశ్చ నిజగ్రాహ కిరీటే రాక్షసర్షభం. ఆయన ఇలా చూసినటువంటి దెబ్బ తగిలినటువంటి హనుమస్వామి చాలా కోపం వచ్చింది. ఆ రాక్షస శ్రేష్ఠుడు అయినటువంటి త్రిశిరసుడు యొక్క కిరీటాన్ని కొట్టాడు. కిరీటం నేల మీద పడిపోయింది. కిరీటం అంటే 3 కిరీటాలు ఉండాలి, 3 తలకాయలు.
అన్ని కలిపి ఒకే తలకాయ ఒకే కిరీటం చేసి దాన్ని 3 భాగాలుగా చేసి ఉంటారు. ఏదో మొత్తానికి తేన ముష్టి ప్రకారేణ సంచుకోచ మహాకపి సంచుకోచ సంచుకోప మిక్కిలి కోపం తెచ్చుకున్నారు. చుకోప అంటే కోపం తెచ్చుకోలేను పాస్టెన్స్. సంచుకోప మిక్కిలి కోపాన్ని తెచ్చుకున్నారు హనుమత్ స్వామి. అతని కిరీటాన్ని నేల పడగొట్టారు. సతస్య శీర్షాణ్యసి నాసితేన కిరీట దుష్టాని సకుండలాని వృద్ధః ప్రతిచ్ఛేద సుతో నిలస్య త్వష్టుః సుతస్యేవ శిరాంసి చక్రః. హనుమస్వామి కిరీటాన్ని పగలగొట్టేశాడు. వాడి 3 శిరస్సులు కనపడుతున్నాయి. హనుమస్వామి చేతిలో తన వక్షస్థలం నుంచి పైకి తీసినటువంటి ఖడ్గం ఉంటుంది. ఆ ఖడ్గంతో ఒక దెబ్బ వేశారు. 3 శిరస్సులు కూడా దొల్లుకుంటూ నేల మీద పడిపోయేలాగా. సతస్య శీర్షాణి అసినాసితేన కిరీట దుష్టాని సకుండలాని. కిరీట దుష్టాని ఇంకా చిన్న చిన్న అలంకారములు కుండలములతో కలిగి ఉన్నటువంటి ఆ శిరస్సులు వాడి అయినటువంటి ఆ కత్తితోటి ప్రతిచ్ఛేద ఛేదించారు, నరికివేశారు హనుమస్వామి. తాన్యాయతాక్షాణ్యగా అగసం విభాని ప్రదీప్త వైశ్వానరలోచనాని పేతుః శిరాంసీంద్ర రిపో పృథివ్యాం జ్యోతింషి ముక్తాని యథార్క మార్గాత్. విశాలములైనటువంటి ఇంద్రియములతో కూడినటువంటి ప్రజ్వలించేటువంటి అగ్నిహోత్రముల్లో ఉన్నటువంటి ఆ కళ్ళతో ఉన్నటువంటి పర్వతంతో సమానమైనటువంటి ఆ ఒక్కొక్క శిరస్సు కూడా ఆకాశ మార్గంలోంచి పడుతున్నటువంటి నక్షత్రం నేల మీద పడుతోంది, ఒక పెద్ద గ్రహం ఏదైనా నేల మీద పడుతోంది అన్నట్టుగా దొల్లుకుంటూ నేల మీద పడ్డాయి 3 శిరస్సులు కూడా, ఆ 3 శిరస్సులు. తస్మిన్ హతే దేవ రిపౌ త్రిశీర్షే హనుమతా శక్ర పరాక్రమేణ నేదుః ప్లవంగాః ప్రచచాల భూమి రక్ష్యాంస్యధోద్రువిరే సమంతాత్. దేవేంద్రుతో సమానమైన పరాక్రమం కలిగినటువంటి హనుమత్ స్వామి యొక్క ఆ ప్రహారానికి, ఆ దెబ్బకి దేవతాశత్రువు అయినటువంటి ఆ త్రిశిరసులు మరణించి నేల మీద పడగానే వానరులందరూ ఆనందంతో గంతులు వేస్తూ ఉన్నారు, జయజయధ్వానాలు చేస్తూ ఉన్నారు. ఆ ధ్వనికి భూమి అంతా కూడా కదిలిపోతున్నది. రాక్షస మూకలన్నీ కూడా 4 దిక్కులకి కూడా పారిపోతూ ఉన్నాయి భయపడిపోయి. హతం త్రిశిరసం దృష్ట్వా మహోదరవధాపి చ హతౌ ప్రేక్ష్య దురాధర్షౌ దేవాంతక నరాంతకౌ సుకోప పరమామర్షి మతో రాక్షస పుంగవః. మొత్తానికి ఇప్పటికీ త్రిశిరసుడు మరణించాడు, మహోదరుడు మరణించాడు, దేవాంతకుడు నరాంతకుడు మరణించాడు. ఇవన్నీ చూస్తూ ఉన్నారు ఆ రాక్షసులందరూ. ఈ వార్తలన్నీ ఎప్పటికప్పుడు చెబుతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి రావణాసుడికి కూడా. మొత్తానికి ఆ రకంగా వచ్చినటువంటి వాళ్ళలో ఒక 4 వచ్చారనుకుందాం. 4 సంహరించబడ్డారు ఇప్పటికే. దేవాంతకుడు మరణించాడు, నరాంతకుడు మరణించాడు, త్రిశిరసుడు మరణించాడు, మహోదరుడు మరణించాడు. కాబట్టి ఇదంతా జరుగుతూ ఉన్నది. ఈ వార్తలు ఎప్పటికప్పుడు రాక్షస శ్రేష్ఠులందరికీ కూడా వెళ్తూ ఉన్నాయి. ఆ రకంగా యుద్ధం జరుగుతూ ఉన్నది. మనం ఒక 50 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. ఇంకా ఈ యుద్ధ వర్ణన అనేది ఇలాగ కొనసాగుతూనే ఉంటుంది. బట్టి ఇంద్రజిత్తు ప్రవేశించేదాకా మనకి యుద్ధం ఆగదు. ఎంతసేపు బాబు ఈ చంపుకోవడాలు, చంపేయడాలు, ఎక్కడికి వెళ్ళినా ఈ ఈ బాధలేనా అనుకోవడానికి లేదు. అయితే ఇంత విశేషంగా, ఇంత పెద్దగా యుద్ధాన్ని మహర్షి వర్ణించారు అంటే అందులో ఏదో ఒక అంతరార్థం ఏదో ఉండకపోదు. యుద్ధం చేస్తున్న వారి యొక్క గొప్పదనాన్ని ప్రకటించడం కోసం అప్పుడప్పుడు యుద్ధం వర్ణించారు. హనుమంతుడు వచ్చాడు, అతన్ని ఇలా కొట్టాడు, కొట్టగానే మరణించాడు అని చెప్తే మనకి హనుమస్వామి మీద కొంత గౌరవం ఏమీ పెరగకపోవచ్చు. కానీ ఇంత యుద్ధాన్ని వర్ణించి హనుమస్వామిని కూడా దెబ్బతీసేంతటి పరాక్రమవంతుడైనటువంటి వాడు అతగాడు అని తెలిసినప్పుడు అతన్ని హనుమస్వామి సంహరించారు అనగానే హనుమస్వామి యొక్క గొప్పదనం తేడుతుంది. ఈ వర్ణనలన్నీ కూడా ఈ వారితో యుద్ధం చేస్తున్నటువంటి అంగదుడు, వీరుడు, హనుమస్వామి వీరి యొక్క గొప్పదనం తెలియజెప్పడం కోసమే తప్ప అంత భయంకరమైనటువంటి యుద్ధాన్ని వర్ణించి అందులో ఒక ఆనందం ఏవి పొందుదాం అనేటువంటి ఉద్దేశం ఏమీ కాదు. కాబట్టి మహర్షి
బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరం వల్ల కంటి కనపడుతూ ఉన్నది, ఎదురుగుండా జరుగుతున్నట్టు. ఆ బ్రహ్మగారు ఇచ్చిన వరం అది. నువ్వు మొత్తం చూసేస్తావయ్యా, ఏది ప్రతిదీ కూడా నీకు కనపడిపోతుంది యథావత్, దాన్ని నువ్వు రాయి అనేటువంటి వరం ఇచ్చారు బ్రహ్మగారు. కాబట్టి చూసింది చూసినట్టుగా వర్ణిస్తూ ఉన్నారు. ఇలా కనపడింది మరి ఇలాగే వర్ణిస్తారు, ఇంకోలా కనపడితే ఇంకోలా వర్ణిస్తారు. కాబట్టి ఇంత భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది, అదే చూశారు వాల్మీకి, అదే మనకి అందించారు. దాన్నే మనం చదువుకుంటూ ఉన్నాం. దీని ద్వారా మళ్ళీ ఆ పరమస్వామి, అంగదుడు, వీరుడు ఇటువంటి వారికి జయ జయధ్వానాలు పలుకుతూ వారి యొక్క అనుగ్రహం అందరికీ కూడా, వారందరూ రామ పార్షదులు, రాముని పరిషత్తులో రాముడి సభలో ఉండేటువంటి వాళ్ళందరూ. కాబట్టి వాళ్ళందరి అనుగ్రహం కూడా మన మీద ఉండాలి. రాము యొక్క పరివారం యొక్క సమస్తమైనటువంటి పరివారం యొక్క అనుగ్రహం మనకి ఉండాలి అనేటువంటి కోరికతోటి మనం వారందరినీ కూడా జయ జయధ్వానాలు పలుకుతూ చదువుకుంటున్నాం. అది మనం ఈరోజు చేసినటువంటి కార్యం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే వంశామోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. 50 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం మనం. మళ్ళీ వచ్చే బుధవారం నాడు తిరిగి మనం కలుసుకోబోతున్నాం. 26వ తారీఖు కదా డాక్టర్ గారు, బుధవారం. అట్లాగే డాక్టర్ గారు, స్వస్తి.